మోసేదాకా దర్శనం నెరవేర్చబడిందిగా, యేసు ప్రభు కూడా వచ్చిందిగా. ఆ యేసు ప్రభు ఇప్పుడు నీ దాకా వచ్చింది. ఇదే సమయం. నిన్నే పిలుస్తుందో. నువ్వు ఒక్కడివే కుటుంబాన్ని రక్షించే వ్యక్తివి. నువ్వు ఒక్కడివే ఆ ఊరు కొరకు నిలబడాలి. నువ్వు ఒక్కడివే అదో ఆ బంధువుల కొరకు నిలబడాలి. అందుకని నేను దాచిపెట్టాలని చూస్తున్నా. అందుకనే సావుకుడు ద్వారా ప్రత్యేకంగా నిన్ను గద్దించడం మొదలు పెట్టిండు. అందుకనే సావుకుడు ద్వారా ప్రత్యేకంగా నిన్ను ఖండించడం మొదలు పెట్టిండు. అదే సావుకుడు ద్వారా ప్రత్యేకంగా నిన్ను ఒక కట్టంలో నిలబెట్టాలని కోరుకుంటుండు. ప్రత్యేకంగా నిన్ను ఒక ఉపదేశం కాబట్టి ఎందుకో తెలుసా, నీ వలన కొంతమంది బయటికి రావాలి. నువ్వు దాచిపెట్ట పట్టలేదట తడిచిన తడ తొట్టగలేమని అర్థం. తడిసిన సావుకుడు దాచిపెట్టుకున్నట్టే నిన్ను ఎక్కడెక్కడ తల్లిదండ్రులు ఎక్కడ దాచిపెడతారు తెలుసా? అరే పెద్దమైన సమాసం పెట్టమండయా, అయ్యా మంచి ఆడి సమాసం పెట్ట తల్లిదండ్రులు మాట ఇక్కడ మంచిగా చదువుకుంటుండో పెద్దమైన సమాసం పెద్దయ్యా. ఈ మాస్టర్లు ఏం చేస్తారు? ఈ మాస్టర్ అరే ఆ బుద్ధిహీనుడితో ఎందుకు మంచిగా పుస్తకాలు పెట్టి చదువుకోయా. ఈ లీడరు ఎవరు? లీడరు చదువు చెప్పండి. అన్నయ్య చదువుతారు, అన్నయ్యతో పాటు చదవండి. అక్కడ ఏం చెబుతారు? మాస్టర్ చెప్తారు. ఇక్కడ సాగుడు చెబుతారు సార్ దాగి ఉంచబడిన కాడ దాగి ఉన్నాయా. సమయం వచ్చిన దాకా ఎదురు చూడన్నాయా. సమయం వచ్చిన తర్వాత ఒక నొప్పు కనుమ బయలుదేరినట్లు బయలుదేరన్నాయా.